వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు అన్నారు. హార్వెస్టర్లకు రెడ్ కలర్ రేడియం స్టిక్కర్లు వేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రం మీదుగా అతివేగంగా వెళ్తున్న భారీ వాహనాలు ద్విచక్ర వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. వాహనదారుల అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ప్రమాదాలకు కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బస్సు లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సహా సుమారు 29 మంది ప్రయాణికులకు గాయాలైన విషయం తెలిసిందే. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. అలాగే రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 2 ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా పెద్దపల్లి పట్టణంలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనేక మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. హార్వెస్టర్లకు రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల చీకట్లో వాహనం కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. హార్వెస్టర్లకు రెడ్ కలర్ రేడియం స్టిక్కర్లు వేసుకుని వెనుక వచ్చే వాహనదారుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మధ్య ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. రోడ్డు సంబంధించి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్గా హెల్మెట్ ధరించండి. కారులో పోయినట్టయితే సీట్ బెల్ట్ కూడా ధరించండి. ఈ మధ్యకాలంలో నోటీస్ చేసింది హార్వెస్టర్లకు వెనుక రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల చీకట్లో కనబడక మోటార్ సైకిల్ గుద్దుకొని కూడా చనిపోవడం జరిగింది. 2 ప్రమాదాలు జరిగినట్టుగా తెలిసింది. దయచేసి మీరు రోడ్డుపైకి వస్తున్నారు కాబట్టి వాటికి వెనుక వైపు ఖచ్చితంగా రేడియం స్టిక్కర్లు రెడ్ కలర్వి పెట్టుకోండి. మీరు సమాజంలో మీరు కూడా ఒక బాధ్యత కాబట్టి ఎదుటి వెనుక వచ్చేవారి ప్రాణాలను కాపాడండి. ఎందుకంటే హార్వెస్టర్ అనేది పెద్ద వెహికల్, అది టన్ను తిప్పినప్పుడు వెనుక వచ్చే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దానికి స్టిక్కర్స్ ఉంటే వెనుక వచ్చే వాళ్ళకి దూరం నుంచి కనబడుతుంది. ఇప్పుడంతా కటింగ్ సీజన్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుతూ ఉంటాయి ఈ వెహికల్స్ అన్నీ. ఇవి మాకు ఆఫీస్కు రిజిస్ట్రేషన్ అప్పుడు తప్ప మళ్ళీ రావు. 15 ఏళ్ళ వరకు వీటికి ఇన్స్పెక్షన్ అంటూ ఏమి ఉండదు. ఆ సందర్భంగా మా వాళ్ళు అంటే ఆఫీస్కి వస్తేనేమో మా వాళ్ళు చేయగలుగుతారు. ఇక్కడ రోడ్ చెకింగ్లో అవి దొరికితే అక్కడ అంటే స్టిక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాం. ట్యాక్సులు మాత్రం ప్రతి ఒక్కరు విధిగా కట్టుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే చేయించుకోండి. ఫిట్నెస్ లేకపోతే సర్టిఫై చేసుకోండి. అనవసరంగా చట్టానికి శిక్షలకు గురి కాకండి. తిరగడానికి అడ్డం ఏం లేదండి. కాకపోతే వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకొని పోవాలి. వాడు రోడ్ ట్యాక్స్ కడుతున్నాడు కదా, వాళ్ళంటే పొలాలలో పనిచేస్తుంటారు కాబట్టి అంత కొట్టుకపోయి ఉంటాయి. దయచేసి ప్రతి సీజన్కు ముందు చూసుకొని చెక్ చేసుకొని స్టిక్కర్లు అంటించుకుంటే వెనుక వచ్చే వాళ్ళకి ప్రమాదానికి గురి కాకుండా మీ మీద కూడా కేసు బుక్ కాకుండా ఉంటుంది. అదేం పెద్ద ఖర్చు, బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు. దయచేసి చేసుకోగలరు. సార్, హార్వెస్టర్లు ట్రాక్టర్ వాళ్ళు ఇది డెక్కులు పెట్టుకొని పాటలు ఎక్కువ సౌండ్ తోటి పెట్టుకున్నారు సార్. దాంట్లో ఇక అది రోడ్డు మీద సమస్య. అది ఇక అది చెకింగ్లో దొరికినప్పుడు మా వాళ్ళు కేసు బుక్ చేస్తారు. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటివి ఉంటే మండలాలలో చర్య తీసుకోవాలని నేను కూడా విజ్ఞప్తి